మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్, సి రాజేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఆదేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 వేల ఖాళీలు ఉన్నాయంటూ సాగదీస్తున్నారని ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి ఖాళీలు లెక్కించి భర్తీ చేయాలని సూచించారు. శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగ వ్యతిరేకులారా నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ రామకృష్ణ గారి నాయకత్వం 40,000 టీచర్ పోస్టులను వెంటనే 40,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి 40 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. కరెక్ట్ పేరు తెలియదు కానీ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000, 15,000, 12,000 అంటే ఆ విద్యాశాఖ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 16,000 పాఠశాలల్లో ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇంత అధ్వానంగా స్కూల్ వ్యవస్థ ఉంటే విద్యాశాఖ అధికారులందరూ 10,000, 12,000 లెక్కలు తీసి మెగా డిఎస్ అని పేరు పెట్టడానికి చూస్తున్నారు. అట్లా నడవదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా స్కూళ్ళలో కంప్యూటర్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకా అటెండర్లు లేరు. ఎయిడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్ పోస్టులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా పీఈడి 10,000 పోస్టులు కలిగి ఉన్నాయి. 5,000 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 10 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తలేరు. ఇట్లా స్కూళ్ళన్నీ పీఈటీలు లేక, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లు లేక, అదేవిధంగా అటెండర్లు లేక, క్లర్కులు లేక స్కూల్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి సమావేశం నిరుద్యోగ సంఘాలు మేము పోయిన ప్రభుత్వంలో 650 సార్లు ధర్నాలు చేసినాం డిఎస్సీ వేయాలి. మరి ప్రభుత్వము అంత చేసినాకనే 5,000కి వేసింది. కాబట్టి అది సరి అయినటువంటిది కాదు. వెంటనే టెట్ కూడా పాస్ అయినాక, జాబ్ ఇచ్చినాక 1 ఇయర్లో టెట్ పాస్ అయ్యేటట్టు నిబంధన సరళించాలని చెప్పి ఇప్పుడు టీచర్లకు ఎట్లా పెట్టిన టెట్, జాబు చేసేటప్పుడు టెట్ పెడుతున్నాం. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు కూడా అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. టీచర్ పోస్టుల భర్తీని ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడవచ్చు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కాపాడుతున్నాం అనే విషయం చెప్పాలి, అనే కోణంలో చూడాలి. ఆ విధంగా చూడకుండా టీచర్ పోస్టులకు ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం అనే కోణంలో చూడొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టీచర్ పోస్టుల వేకెన్సీల విషయం లోపల అధికారుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు భర్తీ చేయాలి. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.